రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయని కూడా కర్నూలుకు చెందిన కూడా చైర్మన్ శెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కర్నూలులో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విచిత్రం చేయడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఎందుకంటే పార్టీ బాగా సీరియస్ తీసుకుంటుంది. ఎక్కడైతే మనం ఎమ్మెల్యే లేకుండా అధిక కార్యకర్తలు కూడా బాగుంటుంది ఉండొచ్చు. కానీ ఇవన్నీ మనం ప్రాబ్లం చేస్తాయి. మన నాయకుడు బాగుంటుంది, మన నాయకుడు పెట్టినట్టే మన పార్టీ పరంగా మనం పనులు చేసుకుని ఇబ్బంది మనం అదే అపోజిషన్ కానీ గత 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడుతుంది. పార్టీ అధికారం ఉంది కాబట్టి మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి మనం ముఖ్యపక్షంలో ఉండిపోవడం జరిగింది. దాన్ని మనం ఒక వేరే విధంగా పాల్గొంటున్నాం. కార్యకర్తలు అక్కడక్కడ మన పనులు కాలేదన్నారు, కొన్ని పనులు జరిగితే కొన్ని పనులు కానీ మనం రాబో రోజుల్లో మళ్ళీ ఎప్పుడు ఏమవుతుంది మనకు తెలియదు. మూడవ ప్రభుత్వంతో మనం ఏర్పడి చాలా ఎన్నికలు పోటీ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా చాలా తీసుకున్నాం. ఏకో ఒక్క పొరపాటు జరిగితే అవతల పాటు టెంప్ట్ అయిపోతాయి. ఆయన ఏం లేదు, మేమే రాబో రోజుల్లో అధికారం వస్తానంటారు. ఆ పరిస్థితి రాకూడదు. అలా వాళ్ళు కన్నెత్తి చూడకూడదు. మరి ఈ పల్లెలు రాకూడదు. జగన్మోహన్ చాప్టర్ క్లీన్ కావాలంటే ఈ స్థానిక సంస్థ ఎన్నికలు మన విజయం ఎక్కువ సాధించాలి. అది పట్టుదలలోకి ఈ స్థానిక సంస్థ ఎన్నికలు ఉండొచ్చు. కానీ ఇవన్నీ మనం ప్రాబ్లం చేస్తాయి. మన నాయకుడు బాగుంటుంది, మన నాయకుడు పెట్టినట్టే మన పార్టీ పరంగా మనం పనులు చేసుకుని ఇబ్బంది మనం అదే ఫోన్లో మాట్లాడడానికి ఎదురు చేసేదానికి ఏమైనా మనం ముందడుగు వేయాలి. ముందడుగు వేయకపోతే మనం నష్టపోతాం. ఇలా నష్టపోతే మండలం ఇలా చేర్పించిపోయింది అనుకోండి, గట్టిపోయింది అనుకోండి, మరి పరిస్థితి ఏంటి? గంట పడితే చాలా ఎక్కువ ఉంది. నేను కర్నూలు చూసినాను. ఏదైనా వస్తున్న పార్టీ ఆదేశం ఆర్టీఆర్ఎస్ పనిచేస్తున్నాం. అందరం ఏం చేయాలా, నేను చేయాల్సిందే. శీలం తిరుగుతున్నాడు, శీలం తిరుగుతున్న పాప ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు. ఆయన బాగుండాలి, ఆయన కూడా ఇంకా డెవలప్మెంట్ కావాలంటే మీరు అందరూ ఎంత కష్టపడి ఆయన డెవలప్ అవుతారు. రాబో రోజుల్లో మనకి తెలుగుతుంది. మంచి అనేది ఒకసారి అందరికీ తెలుస్తాయి. ఎప్పుడు మంచి అనేది ఉండదు. వాళ్ళు తెలుపు కూడా మన అన్నీ ఉంటాయి. కాబట్టి అన్నీ మనం ఆలోచించి పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఈ రోజు నుంచి ఇంకా శ్రద్ధగా అన్ని ఇప్పుడే చేసి పర్సెంటేజ్ పెంచండి. ప్రజలకు కూడా అవగాహన కలగాల. ప్రజల్లో కూడా పొరపాటు జరిగితే ఒక్క ఓటుగా పొరపాటు జరిగితే రాష్ట్రం నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. రాష్ట్రం బాగుండాలి, మంచి ప్రభుత్వానికి మంచి ముఖ్యమంత్రి ఎన్నుకోవాలి. ఒక చాదగానే దద్దమ్మగాన్ని ఎన్నుకుంటే పోయినసారి 5 సంవత్సరాలు దద్దమ్మని ఎన్నుకున్నాము. ఆ దద్దమ్మని ఎన్నుకొని ఆ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో తెలుసు. ఫైనాన్షియల్ ఎంత ఇబ్బంది పడుతున్నాం, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి దుర్మార్గులు రానియకుండా మళ్ళా ప్రజలకు అనుకూలమైనటువంటి ప్రజలను కళ్ళెక్కడ కూర్చుని చంద్రబాబు నాయుడు వ్యక్తి మనకు అవసరం. ఇది రాష్ట్రానికి అవసరం ఉంది. కాబట్టి అందరూ కష్టపడి పనిచేస్తే 100% గెలుస్తాము. మనకు మంచి రోజు 100% తెలియదు.